ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఈరోజే లక్కీ డిప్ని టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారండి. మొదటి గడప దర్శనం టికెట్లకు సంబంధించిన కోటాను ఈ రోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారు. వాటి యొక్క వివరాలను గురించి మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 17వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 61,142 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 19,736 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,51,00,000 రూపాయలు. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనం అనేది 3 గంటల్లోపే పూర్తయిపోతుంది. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనంలో 9వ రోజు అండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉన్నన్ని రోజులు కూడా కేవలం దర్శనం టికెట్ ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే తిరుపతిలో ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వడం లేదండి. జనవరి 19వ తేదీ వరకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అన్నీ కూడా ఇచ్చేశారు, అయిపోయాయి. ప్రస్తుతం తిరుపతిలోని ఎస్ఎస్డి కౌంటర్లను మూసివేశారండి. రేపు అంటే జనవరి 20వ తేదీన దర్శనానికి వెళ్లే వారికి టికెట్స్ ఇస్తారా అని భక్తులందరూ కూడా అడుగుతున్నారు. లేదండి, ఇవ్వడం లేదు. టీటీడీ వారు అఫీషియల్గా తెలియజేసిన సమాచారం ఏంటంటే జనవరి 20వ తేదీకి సంబంధించి ఎటువంటి దర్శనం టికెట్లు కూడా ఇవ్వటం లేదు. దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అని టీటీడీ వారు తెలియజేయడం జరిగింది. తదుపరి 21వ తేదీ నుంచి దర్శనం టికెట్లు ఇస్తారా, ఏ టైంకి ఇస్తారు అనేది టీటీడీ వారి నుంచి సమాచారం ఇంకా రావలసి ఉందండి. ఏ కొత్త సమాచారం వచ్చినా కూడా నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవల యొక్క సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని జనవరి 18వ తేదీన అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో ఓపెన్ చేస్తున్నారండి. ఈ సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అంటే ఏంటంటే తిరుమల ఆలయంలోని గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కొన్ని రకాలైన అరుదైన సేవలను చేస్తారండి. అవేంటంటే సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన సేవ. ఈ సేవలలో పాల్గొన్న భక్తులకు స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ సేవలకు నార్మల్ బుకింగ్ అనేది ఉండదండి. ఈ లక్కీ డిప్ ద్వారా మీ పేర్లను అప్లై చేసుకోవాలి. లక్కీ డిప్ అంటే లాటరీ సిస్టమ్ లాగా అన్నమాట. జనవరి 18 ఉదయం 10 గంటల నుంచి జనవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ లక్కీ డిప్ అనేది ఓపెన్లో ఉంటుంది. ఈ టైంలో భక్తులు మీ యొక్క పేర్లను మీరు ఈ లక్కీ డిప్లో అప్లై చేసుకోవాలి. జనవరి 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఎవరు సెలెక్ట్ అయ్యారు డిప్లో అనే రిజల్ట్స్ని టీటీడీ వారు విడుదల చేస్తారండి. అయితే ఈ లక్కీ డిప్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది రేపటి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ నేను వివరంగా అప్లై చేసి చూపిస్తాను. వాటిని చూసి మీరు లక్కీ డిప్ని అప్లై చేసుకోగలరు. ఈ లక్కీ డిప్ అప్లై చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ లక్కీ డిప్ని అప్లై చేసుకోగలరు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు మరియు వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు శ్రీవారి సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు చెప్పండి మేడం అని అడిగారు. ప్రస్తుతం అయితే మార్చి నెల వరకు సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవా కోటాను విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఈ జనవరి నెలలో ఏప్రిల్ నెలకి సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవ కోటాను టీటీడీ వారు విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీకి విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే మేము 20వ తేదీ దర్శనం చేసుకోవచ్చా,
ప్లీజ్ చెప్పండి మేడం అని అడిగారు. అదే అండి, టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే జనవరి 20వ తేదీకి ఎటువంటి సర్వదర్శనం టికెట్లు కేటాయించబడవు అని టీటీడీ వారు తెలియజేశారు. 20వ తేదీన దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. తదుపరి రోజు నుంచి కేటాయిస్తారా లేదా అనేది కూడా టీటీడీ వారి నుంచి సమాచారం రావాలి. వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు 21వ తేదీకి నడక మార్గంలో దర్శనం టోకెన్స్ ఇస్తారా మేడం అని అడిగారు. ప్రస్తుతం అయితే ఇవ్వటం లేదండి టోకెన్లు. 21వ తేదీకి సంబంధించి నడక మార్గం టికెట్స్ కూడా టీటీడీ వారి నుంచే సమాచారం రావాలి. టీటీడీ వారి నుంచి దర్శనం టికెట్ల గురించి ఏ కొత్త సమాచారం వచ్చినా కూడా నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.